మాయాజాల చెట్టు ద మాజికల్ టీ. ఒక ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను మనసు శుద్ధిగా, మంచి గుణాలతో ఉండేవాడే. కాని అతని స్నేహితుడు సోము చాలా ఆలస్యం, తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన చేసేవాడు. ఒకరోజు ఇద్దరు అటవీ మార్గంలో నడుస్తూ వెళ్తుండగా ఒక వింతైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండు బంగారు ఆకులతో మెరుస్తూ కనిపించేది. రాము ఆ చెట్టును దగ్గరగా చూసి, ఇది మామూలు చెట్టు కాదు అనుకున్నాడు. అప్పుడు మాయాజాల చెట్టు మాట్లాడింది. నా దగ్గర నీ నిజాయితీని పరీక్షించే శక్తి ఉంది. నువ్వు మంచివాడివైతే నీ కోరికను తీర్చుతాను. రాము వినయంగా చెప్పాడు. నాకు పెద్ద సంపదలు అవసరం లేదు. మా ఊరికి మంచి నీళ్లు రావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఆ చెట్టు వెంటనే ఊరికి మంచి నీటి కొలను ఇచ్చింది. రాము చాలా ఆనందపడి ధన్యవాదాలు చెప్పాడు. కాని సోము ఆశపడి చెట్టును చూసి, నాకు బంగారు నాణేలు కావాలి అని అడిగాడు. చెట్టు సమాధానం: నువ్వు నిజాయితీగా ఉండవు, నిన్ను పరీక్షించాలి. సోము అబద్ధం చెప్పడానికి ప్రయత్నించగా చెట్టు అతనిపై ఆకులు విసిరి భూమిలో ఉంచేసింది. సోము భయపడి అక్కడి నుండి పారిపోయాడు. రాము తన మంచితనంతో ఊరికి సంతోషాన్ని తీసుకురాగా సోము తన లోభం వల్ల ఎలాంటి గిఫ్ట్ పొందలేకపోయాడు. మొరల్: నీతి, నిజాయితీ, మంచితనం ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు. లోభం, స్వార్థం మనల్ని బలహీనంగా చేస్తాయి. ఈ కథ చిన్న పిల్లలకు మంచి ఆలోచనల గురించి నేర్పుతుంది. Subscribe for more videos.